సీత, గీత, అనిత వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు రీసెంట్ గా ఫ్లాట్, ల్యాండ్, ప్లాట్ మీద వేరువేరుగా ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు 50 lakhs ఈచ్ 2021 లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉన్నాయో క్యాలిక్యులేట్ చేద్దాం. సీత రెడీ టు మూవ్ ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేసింది, కానీ ఏం లాభం, దాని ప్రాపర్టీ వాల్యూ మాత్రం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. గీత అదే 50 lakhs లో సిటీ అవుట్స్కర్ట్స్ లో ఒక ల్యాండ్ కొనింది. ఆ టైంలో అక్కడ రోడ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు, కానీ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ తో ఏరియా అంతా డెవలప్ అయింది. ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. అనిత స్మార్ట్ గా ఆలోచించి ఒక డెవలప్ అవుతున్న ప్లాట్ ని కొనింది. కమర్షియల్ స్పేసెస్ అండ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఆ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయింది. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ లో ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీ కంటే ఫ్యూచర్ గ్రోత్ ఉన్న లొకేషన్ ఇంపార్టెంట్. మీ ఇన్వెస్ట్మెంట్ కి ప్రాపర్ గైడెన్స్ కావాలంటే ఇన్వెస్ట్ అని మాకు మెసేజ్ చేయండి, మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం.